టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా. నాలుగు చీరేస్తాం. జైల్లో మిమ్మల్ని రోజా పెట్టింది అనే మీకు కక్ష, కోపమా? పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగితే ఎక్కడ వైసీపీ ఇన్వాల్వ్ అయింది? వాళ్ళు తరలే లారీలో వచ్చేసారు జనం. పోలీసులు లేరు, పోలీసులు ఉన్నారు మేడం, తక్కువ ఉన్నారు. పోలవరం పూర్తిగా కంప్లీట్ అవబోతుందంట. నాకు తెలిసిన ఒక 1 year అయిపోతుంది మేడం. అరగంట గంట మంత్రి ఒకటి వచ్చినాడు, అంబటి రామ. వర్మ గారు కూడా డీపీ ఏకంగా నారా లోకేష్ గారిది పెట్టుకున్నారు. ఆయన సీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ. కేంద్రం నుంచి ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటానికి పావులు కదుపుతున్నారు అని రోడ్లు చూపించి సీఎం అవసరం మాకు లేదు మేడం. కళ్యాణ్ బాబు సీఎం చేయండి అని నినదిస్తూ ఉన్నారు. తప్పే ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. గత కొంతకాలంగా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే కోరిక టీడీపీ పార్టీ లీడర్స్ నుంచి బహిరంగంగా స్టేజెస్ పైన అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. మాకేం తక్కువ, మా పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం చేయాలి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడంలో తప్పేం లేదు, కానీ పవన్ ని మేము సీఎంగా చూడాలనుకుంటున్నామని చెప్పి జన సైనికులు అవ్వచ్చు, ఆ పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ సీనియర్ నాయకులుగా ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తున్న కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఎవరి అభిప్రాయాలని తప్పు పట్టడానికి లేదు, కానీ అవకాశం ఉందా? రాబోయే కేబినెట్ విస్తరణలో నిజంగానే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం నాతో పాటు కిరణ్ రాయల్ గారు ఉన్నారు, చాలా కాలం తర్వాత. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు క్యూబ్ టీవీ అండ్ క్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ధన్యవాదాలు మేడం. గారు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్, గుడ్, బాగున్నా మేడం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. తిరుపతి ఏ ఇష్యూకి సంబంధించి న్యూస్ లో చూసినా కూడా అందులో కిరణ్ రాయల్ గారు చాలా స్ట్రాంగ్ గా గొంతెత్తి నినదించి ఖండించి ఖండాలుగా విభజించి ప్రెస్ మీట్లు పెట్టే మీరు అసలు ఈ మధ్య కాలంలో బాగా ప్రెస్ మీట్లు తగ్గించారు తిరుపతిలో జరిగే ఇష్యూస్ పైన అనేది మీ పైన వస్తున్న ఒక అలిగేషన్. ఇప్పుడు అక్కడ తిరుమలలో దేవుడు కనిపించట్లేదా? అక్కడున్న వ్యతిరేకంగా కొనసాగుతున్న ఇష్యూస్ మీ దృష్టికి రావట్లేదా? వెంకటేశ్వర స్వామి అనేది ఒక పవర్ఫుల్ గాడ్. అలాంటి ఆయన దగ్గర, ఆయన కింద పాదాల చెత్త మేమంతా ఉండడం అదృష్టం. మా స్వార్థం కోసం దేవుని అయితే వాడుకోము ఎవరు. వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవడం చూస్తాం. ఎందుకంటే పర్ డే తిరుమలకి రోజుకి 80 నుంచి 90 మంది వస్తారు, ఉంటారు, వెళతారు. అంటే 2.5 నుంచి 3 లక్షల మంది రోజు తిరుపతికి వచ్చే పిలిగ్రిమ్స్ ఉన్న వాళ్ళకి నిత్యం సకల సౌకర్యాలు చూసుకునే బాధ్యత టీటీడీ అండ్ తిరుపతి పబ్లిక్ ఉంది. మేమంతా ఈరోజు అన్నం తింటున్నామంటే కారణం వెంకటేశ్వర స్వామి, ఆ వస్తున్న పిలిగ్రిమ్సే. కాబట్టి వాళ్ళతో రాజకీయం చేసే అవసరం మాకు లేదు. కానీ టీటీడీలో ఏమైనా ఇష్యూస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా స్పందించే అవసరం ఉంది. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసేటం టీటీడీ భ్రష్టు పట్టించేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, అది వైసీపీ పార్టీ కార్యాలయంగా మారిపోయింది. అది వైసీపీ వాళ్ళకే దర్శనాలు, లడ్లు, రూములు, ప్రతి ఒక్కటి. దీన్ని తీవ్రంగా ఖండించిన వ్యక్తులు నేను ఒకడు. జనసేన పార్టీ తరఫున పోరాడడం. ఈ రోజు దేవుని అదృష్టం కొద్దీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు నాకు అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు. అంతెందుకు మొన్న 6 మంది చనిపోయారు వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీలో. సెన్సేషన్ అయింది అది. పవన్ కళ్యాణ్ గారు ఖండించారు, ఎంత ఖండించామే. ఈవో అడిషనల్ ఈవో పనితీరు బాగలేదు, వాళ్ళ వల్లే జరిగింది, నిర్లక్ష్యం వాళ్ళు చేశారని చెప్పి ఓపెన్గా చెప్పాం. కూటమిలో ఉండి బహిరంగంగా చెప్పాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని కామెంట్ చేసినప్పుడు మేము కొన్ని మాట్లాడుకుంటూ పోవడం బెటర్. కాబట్టి తిరుపతిలో ఇప్పుడైతే అప్పట్లో ప్రభుత్వం పరిశీలన చండాలంగా ఉంది. మా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి విచ్చలవిడిగా దోచేశారు. టీడీఆర్ బాండ్లని, అవన్నీ ఇవన్నీ 100 కోట్లు, ఇవన్నీ కూడా ప్రశ్నించాము. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా ప్రశ్నిస్తా అంటే పబ్లిక్ నవ్వుతారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, కూటమి నుండి ప్రశ్నిస్తే అసహ్యంగా ఉంటుంది. ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ, ప్రశ్నిస్తూనే ప్రజల కోసం పోరాడే పార్టీ జనసేన నినాదం అది. సో ఇప్పుడు భక్తులు చనిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అంతవరకు బాగానే ఉంది. గతంలో వైసీపీ చండాలమైన పార్టీ అక్కడ రూల్ చేసింది అన్నారు కదా, ఎంత చండాలం చేసింది? అక్కడ వాళ్ళు చేసిన చండాలం, అఫ్ కోర్స్ మీరే బహిరంగంగా టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా, చాలా మందికి దర్శనాలు కలిపి అసలు ప్రూవ్ చేయలేకపోయారు కిరణ్ గారు. మేడం ఎందుకు ప్రూవ్ చేయలేకపోవడం కాదు, కానీ లెటర్లు కొన్ని బయట ఇచ్చాం మేము, చూపించా. వెంటనే గవర్నమెంట్ మారితే మా చేతికి పవర్ చాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అవ్వ, మా అవ్వ రోజారెడ్డి, వీళ్ళందరూ అవ్వ అనకపోతే మా వాళ్ళు ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకు అలా పేరు పెట్టారు మీరు రోజా గారికి? నేను ఇప్పుడు ఏదో రోజా గారు అనుకో మా వాళ్ళు మెన్షన్ చేస్తాను, అన్న తప్పు ఉంటున్నా అవ్వ అని అంటారు. అంటే ఆయన కొన్ని కామెంట్లు చేసింది, జన సైనికులు, పిల్లకాయలు, పిల్లనాయాళ్ళు, వాళ్ళు బచ్చాగాలనింది. సరే నేను బచ్చాగాలని, అప్పుడు నువ్వెవరు? నువ్వేమైనా లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనుకుంటున్నావా? లేదు కదా, లేటెస్ట్ ఓల్డెస్ట్ హీరోయినే కదా, టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ కదా. టాప్ హీరోయిన్ కూడా వయసు అయిపోతే అవ్వ అంటారు, ఆమె కూడా అలాంటి హీరోయిన్ ఎప్పుడు ఉంటుంది? చాలా ఉన్నారు కదా, రోజానే రోజవ్వ అని ఎందుకు పిలవాలనిపిస్తుంది మేడం? ఎందుకు అనిపిస్తుంది అంటే మా జిల్లా, మా మంత్రి మా ఊర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నోటుకొచ్చి మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండలేము కదా, నాలుగు చీరేస్తాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే. అది రోజా కానీ, వాళ్ళ నాన్న కానీ, ఇంకోటి కానీ. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎంత అన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే మేము మాట్లాడిన వాళ్ళం మేము. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా విమర్శ, రాజకీయ విమర్శలు చేసుకోండి, కామన్, ఎవడేం మాట్లాడు. రాజకీయాల విమర్శలు అనేది రాజకీయంగా ఓపెన్, అది ఎవడేం చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చట్టం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి రోజా గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి మా దాంట్లో ఉన్నాం మేము చాలా ఆయనకి. కాబట్టి ఆయన రోజా అవ్వ అని చెప్పి ఏదో ఒకసారి అన్నా అంతే, దాన్ని మా వాళ్ళు ఎత్తుకోని మా సోషల్ మీడియా అవ్వ 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 అని. ఈరోజు నేను కూడా ఆయన కనిపిస్తే అవ్వాల్సి వస్తుంది పరిస్థితి. 2-3 చోట్ల కనిపించినా కూడా అంటే అలాగే వీళ్ళందరూ టికెట్లు అమ్మేశారండి. అమ్ముకోవాలంటే 1000-2000 అమ్ముకోవాలి వీళ్ళు. టికెట్లు అమ్మడం అంటే లాబింగ్ చేశారు లక్షలలో. దేవుని చూపించుకుని పనులు చేయించుకున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, వర్కులు తెచ్చుకున్నారు, పవర్ ప్లాంట్లు తెచ్చుకున్నారు, పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, మొత్తం వెంకటేశ్వరం చూపించి దోచుకున్నారు. దాని మీద ప్రశ్నించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. టీడీడీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు, బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఆల్రెడీ చైర్మన్ అయినా ఆయనకి టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బస్ కొంచెం అనుమానంగా చూడటం లేదేమో, అందుకే మీకు అక్కడ ఉన్న వేవ్ లొసుగులు కనిపించట్లేదు మేడం. ఒకటి టీటీడీలో పొద్దున్న లేస్తే ఈవోకి అలాగే చైర్మన్ కి పొసగట్లేదనే వార్తలు, సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు రోజుకొకటి వస్తూ ఉన్నా కూడా దాని మీద స్పందించే వాళ్ళు, గతంలో గొంతెత్తి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు అని చాలా మంది మాట్లాడారు. ఒకటి మేడం, వాళ్ళు చాలా మంది మాట్లాడేది ఎవరు వైసీపీలో మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. అధికారంలో ఉండి మాట్లాడతాం మేడం, పిచ్చి కాబట్టి మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పు మాకు కనిపించినప్పుడు, ఆ తప్పులు ఉన్నప్పుడు మేము సరిదిద్దుకొని ప్రయత్నిస్తాం, ఫస్ట్ అవకాశం ఇస్తాం. తప్పు చేస్తారు కరెక్ట్గా ఈ బాటిల్ పెట్టక నేను పెట్టమని చెప్తాం, వాళ్ళు ఆ బాటిల్ అక్కడే పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఫస్ట్ సలహా ఇస్తాం. ఇప్పుడైతే టీటీడీలో గత ప్రభుత్వం పోలిస్తే కొంచెం బెటర్ మారుతుంది. ఇంకా పరిస్థితి సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన జరగలేదు ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులే టీటీడీలో తిష్ట వేసుకుని కూర్చోన్నారు. చేయొచ్చుగా ఇప్పుడు చేస్తున్నారు. అదే చంద్రబాబు గారి సమస్య ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకలా? అదే, ఎందుకంటే ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక వ్యక్తిని మనం మానసికంగా బాధ పెట్టకూడదు, ఒకరి మీద కేసులు పెట్టకూడదు, ఒకరిని జైలు పంపకూడదు, అతనికి అవకాశం ఇద్దాం మారుతాడేమో అని ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అనుకోండి, ఖచ్చితంగా వీడు చెడ్డోడు అంటే వాళ్ళు పక్కన పెట్టాడు. ఎందుకంటే అవకాశం వేరు, దాని అవకాశం భావించి పనిచేసేవాళ్ళు వేరు. ఉదాహరణకి ధర్మారెడ్డి ఉన్నాడు, 2019లో యువగా వచ్చాడు, 48 మంది టీటీడీ స్టాఫ్ని జైల్లో పెట్టించాడు, 48 మందిని జైల్లో పెట్టించాడు, ఉద్యోగులు 23 మంది సస్పెండ్ చేశాడు. అవన్నీ వీళ్ళు చేయలేరు, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, ఏమనుకుంటారు, బాధపడతారు, ఆలోచనతో. కానీ అలా చేశారు కాబట్టే ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ జరిగిన లూప్లను మొత్తం టీటీడీ అధికారులు, టీటీడీ ఎంప్లాయీస్ బయట పెట్టారు. సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, లడ్డు బాగాలేదు, లడ్డు ఇష్యూ చూసారా, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి వాడడము, గుళ్ళో పరకామని మార్చడము, ఇవన్నీ మాకు కల్తీ నెయ్యి వాడారంటారండి మేడం. విచారణ జరుగుతోంది, అది సుప్రీంకోర్టులో కాబట్టి మనం మాట్లాడకూడదు. బహిరంగ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు చెప్పారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు అనేది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. 2 విషయాలు మాత్రం ఇంకా తేలేదు. ఏమంటే ఒకటి వివేకానంద హత్య కేసు, 2 తిరుమల లడ్డు ఇష్యూ. తెలియదు కాదు, న్యూస్ పాయింట్స్ ఈ 2 ఇప్పుడు తేలవు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. కోర్టు కూడా టపక్కని నిర్ణయం తీసుకు చెప్పలేదు, కోర్టు కూడా డిసిషన్స్. కాబట్టి తిరుమల విషయం, లడ్డు విషయం అనేది చాలా పవిత్రత, కోట్ల మంది హిందువుల మనోభావాలకి
ఈడ మన నలుగురిలో కూడా చాలా మంది తిని ఉంటాం. కిరణ్ గారు, వివేకానంద ఇష్యూ అని అంటే అప్పుడు సిబిఐ అన్నారు, అదో వైఎస్ జగన్ పట్టించుకోవట్లేదు అన్నారు, నానుస్తున్నారు అన్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ స్టేట్ నుండి సెంట్రల్ వరకు మీ అలయన్స్ పార్టీలు మీ ఇంటర్లింక్ ఉన్న గవర్నెన్సే కదండి, మీకు ఎంతసేపు? అదే చెప్తున్నాము, చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పేసి టకటక శిక్షలు వేసి జైల్లో పెట్టేది కాదు. ఈ గవర్నమెంట్ లో విచారణ జరుగుతుంది, దొంగ తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవర్ మన చేతుల్లో ఉంది కదని చెప్పి అక్రమ కేసులు పెట్టి లోపల వేయడము, జైల్లో పెట్టడము, శిక్షించడం అయితే మా ప్రభుత్వంలో జరగదు. ఇవన్నీ జగన్తో ఎండ్. ఈ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోరు, చంద్రబాబు గారు ఒప్పుకోరు. మా నాయకులు కూడా విచారించండి, తప్పు ఉందో కనుక్కోండి, పలానా వ్యక్తి తప్పు చేశాడు, కిరణ్ రాయల్ మిస్టేక్ జరిగిందంటే ఒక విచారణ చేయండి, సీక్రెట్ ఎంక్వైరీ చేయండి. తప్పు చేశాడని తెలిస్తే పక్కన పెట్టండి, శిక్ష. అంతేగాని వెంటనే డిసిషన్ తీసుకుని శిక్ష వేయడం అయితే ఈ ప్రభుత్వం జరగదు. రైట్. కిరణ్ గారు, చాలా మందికి నేమ్స్ వెనక రెడ్డి, చౌదరి ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా, మీరేంటి రాయల్ అని పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? కిరణ్ రాయల్ అంటే అర్థం ఏంటి? రాయలసీమలో కాపుల్ని బలిజలు, మా రాయలసీమలో బలిజలు కులం, బలిజల్ని రాయల్ అంటాం. ఎందుకంటామంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, మేము 10th క్లాస్ అయిన తర్వాత మేమందరం కూడా రెడ్డిలు, చౌదరీలు ఇలా పేర్లు ఉన్నాయి, మనం కూడా ఏదో పెట్టుకోవాలి అని అప్పట్లోనే స్కూల్ ట్రెండ్, కాలేజ్ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్ అంతా కలిసి మేమందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రాయల్ యూత్ అని. ఎందుకు అనుకున్నామంటే రాయల్ యూత్ అని, బలిజలు మనం పెట్టుకుంటే తప్పే ఉంది, మన కులం మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులకు సంబంధించిన మనం కూడా, వాళ్ళ తల్లిగారు రాయలు, మనం రాయలం పెట్టుకుంటే తప్పేముంది అని ఆ రోజుల్లో. అప్పుడు కులంకి అంత ప్రాధాన్యత రాజకీయాలు పనికొచ్చేది కాదు మేడం. నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీరు అడిగారు కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను మొన్న ఏదో ఇంట్లో చెప్పలేకపోయా, మర్చిపోయా. ఇప్పుడు నాకు అడిగారు, గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్క్లూజివ్ మీకు మాత్రం చెప్తున్నా. ఇది చాలా సీరియస్ గానే, ఇది చాలా నేను ఫన్నీగా చెప్పాలి. రాయలం పెట్టుకున్నందుకు ఆ రోజు రాయలతో స్థాపించాము, బలిజలు రాయలు పెట్టుకోవాలని చెప్పి మేము ప్రచారం చేసుకున్నాం. ఫస్ట్ నేను ఒక 2-3 పెట్టుకున్నాము. రాయలని పెట్టుకుంటా ఈరోజు మా పిల్లలు, మా అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు, బంధువులు, ఈరోజు రాయలని పేరు ఎంతమంది ఉంది మేడం? ఈ దేశాలు దాటేసింది. రాయలని పేరు దేశాలు దాటేసింది. అంటే తమాషా ఏమంటే ఇప్పుడు రాయల్ అనేది మా కులం పెట్టుకోవట్లా, చాలా మంది పెట్టుకుంటున్నారు. ఏరా బాబు రాయలంటే మావాడాలంటే, కాదన్నా మేము మార్వాడీస్ రాయలు పెట్టుకున్నానా, మేము బ్రాహ్మిన్స్ రాయలు పెట్టుకునే అంటే బాగుంది ఆ పేరు వినడానికి. రాయల్ అంటే అది మేము స్టార్ట్ చేసాము, రాయల్ బ్రాండ్ మేము పెట్టాము, నేమ్ తీసుకొచ్చాము, దాన్ని మీరంతా వాడుకుంటాం. ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు నేను చూసి రాయలే కనిపిస్తే ఆ రోజు మన వేసిన విత్తనం ఇది ఈరోజు వృక్షం కాదు, మహావృక్షం, సముద్రం అయిపోయింది. అలాంటిది రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే దొంగలు అయిపోయారు రాష్ట్రంలో. నేను మీరు అడగలనే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎక్స్క్లూజ్ మీకు చెప్తున్నా కాబట్టి, అడగలే కాబట్టి. 97లో కిరణ్ రాయల్, 2004 ఎన్నికల్లో కిరణ్ రాయల్ రాయలే, 2009 ఎన్నికల్లో కిరణ్ రాయలే 2014 ఎన్నికలు కిరణ్ రాయలే 2019కి కిరణ్ రాయల్ రాయలే, 24 ఎలక్షన్కి వచ్చే కిరణ్ రాయల్ గారి ఎందుకు ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు? అంటే సంవత్సరాలు మారే కొద్ది కులం మారిపోతుంది మేడం, మతం మారుతుంది. మతం మార్చుకోవచ్చు, నువ్వు ముస్లింకి వెళ్ళి మైనారిటీకి ముస్లింకి వెళ్ళొచ్చు, లేదా క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కులం మార్చుకోలేవు కదా. సో ఇది పాయింట్, ఇదే పాయింట్ మీకు చెప్తున్నా. చాలా మంది ప్రశ్నప్పుడు నాకు క్వశ్చన్ వేశారు కొంతమంది, ఈ వైసీపీ బ్యాచ్, నువ్వు రాయలని ఎలా నిరూపిస్తావు, రాయలు కాదంటే చెప్పా. 20 ఏళ్ళు రాయలేను, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కిరణ్ రాయలని. ఈరోజు రాయలు కాదంటే మీ ప్రచారం, మీకు భయపడ్డ రాజకీయాలు. తిరుపతిలో 80,000 ఓట్లు మాకుంది. వన్ సైడ్ డిసైడ్ ఫ్యాక్టర్ తిరుపతి రాజకీయాలు చేసేది ఒక బలిజలే, రాయల్సే. ఆ బలిజల ఓటులో కిరణ్ రాయల్ ఒక వ్యక్తి ఒక మహావృక్షంలాగా వచ్చేసాడు. రేపు ఎప్పటికైనా ఈ కరుణాకర్ రెడ్డికి, అంతెందుకు మా పార్టీలో కొంతమంది వ్యక్తులకి ఇబ్బందిగా మారిపోతాడే ప్రయత్నంలో. నాకు వ్యాపారాల మీద తప్పకుండా 80,000 ఓట్లున్న మీ కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నాను మేడం, రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తిరుపతి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడండి మీరు, ఒకసారి గెలిచాడు సెకండ్ టైం ఫీట్ రాదు అంతే, సెకండ్ టైం పోటీ చేయడు. అది బలిజల్లో చెప్తున్నా, పర్టికులర్ రెడ్డిలో ఉండదు. వల్ల మబ్బురామ రెడ్డి 2 సార్లు పోటీ చేసినాడు, కరుణాకర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు, అగరాడు ఈశ్వర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు. కానీ బలిజలు మాత్రము చిరంజీవి గారు ఒకసారి, వెంకటరమణ గారు ఒకసారి, సుగుణమ్మ గారు ఒకసారి, చంద్రబాబు కృష్ణమూర్తి ఒకసారి, ఎమ్మెల్యే మోహన్ గారు ఒకసారి, బలిజలు 30 ఏళ్ళుగా.
ఎందుకు అంటే తిరుపతిలో ఆ యూనిటీ దెబ్బతిరింది, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది, మొన్న ఎన్నికలకు వచ్చింది. మొన్న ఎవడైనా పిల్లటండి మన కులస్తులు గెలిపించుకుందాం అని పనిచేశాడు. 80,000 ఓట్లు, ఒక ఓటు మిస్ కాకుండా వాడు అమెరికా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, న్యూయార్క్ ఎక్కడున్న చోట్ల వేసారు, వచ్చి టికెట్ బుక్ చేసుకుని వచ్చి అలా వచ్చి ఓట్లేశారు. కాబట్టి తిరుపతిలో భారీ మెజార్టీతో గెలిచాము. అక్కడ మాకు ఏమంటే యూనిటీ ఆర్థికంగా కూడా అప్పుడున్న పరిస్థితులు, ఆర్థికంగా కూడా తిరుపతిలో ఎలక్షన్ చేయాలి. కరుణాకర్ రెడ్డి 100 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు కుమ్మరిస్తాడేమో కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో జనసేన టీడీపీ నాయకులు సఖ్యత లేక మేము కొట్టుకొని ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు తిరుపతిలో. అదే సమస్య. ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేస్తుంది కిరణ్ రాయల్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పొసగట్లేదు కిరణ్కి అలాగే శ్రీనివాసులు గారికి అనేది ఒక వార్త. ఎందుకు అంత వార్ మీకు స్టార్ట్ అయింది? సేమ్ కమ్యూనిటీ, ఇప్పుడే యూనిటీ ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు వచ్చింది యూనిటీ మేడం. అంటే ఇప్పుడు బాగానే ఉంది ఎమ్మెల్యే గారికి. నాకు గతంలో సెట్ అంటే నాకు ఎమ్మెల్యేకి ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా నాయకులకి ఉంటుంది, కార్యకర్త. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు, అదే వైసీపీ నుంచి చాలా మంది మా పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు ఆయనతో పాటు వచ్చారు. వాళ్ళకి నాకు ప్రాబ్లం. వాళ్ళు వైసీపీలో ఉన్నాళ్ళు, అప్పట్లో మేము ఎదిరించిన వాళ్ళు, వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు, వాళ్ళు మా కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళ ఆధిపత్య పోరు చేస్తుంటే ఎలా ఒప్పుకుంటాము? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాయకుని కదా లేదు, ఇక్కడ చిన్న చిన్న స్థాయిలో కూడా అడగకపోతే ఇక అన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని టేబుల్ పెట్టలేం కదా. ఇప్పుడు మీరు అధికారం వచ్చే వరకు కూడా ప్రతిపక్షం పైన దాడి చేసి, విమర్శించి, ఎదిరించి ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొజిషన్స్ రాగానే ఆ పార్టీ నుంచి వచ్చి అలాయ్ బలాయ్ అంటే అది చాలా రిస్కీ థింగ్. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు తిరుపతిలో 46 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉంటే, సారీ వైసీపీ కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తారు మా పార్టీలోకి. సార్ చేసుకోలేదు, వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళని చేర్చుకొని మనం బలవంతం అవసరం, ఆల్రెడీ మనకున్న బలం చాలు, వాళ్ళని చేర్చుకొని మన బలం కాదు బురద పడుతుంది మన మీద అని చెప్పారు. కాబట్టి కానీ మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో పాటు వచ్చి కొంతమంది నాయకులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా గతంలో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే నన్ను కాదు, నన్ను ఇబ్బంది పెడితే వాడు ఇబ్బందులు పడతాడు. మా వెనకాల క్యాడర్ని ఇబ్బంది పెట్టాడు పాపం, చాలా మందిని, వ్యాపారంగా అన్ని విషయాలుగా. అది మళ్ళా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము, మొదటి స్థానంలో వాళ్ళకి ఇవ్వడం కొంచెం బాధేసి 2-3 ఇష్యూస్ గొడవ పడినాను. ఆ గొడవ చినిగి చాటంతే చాపంతే పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మొన్న సెట్ అయిందంట. మొన్న ఎమ్మెల్యే గారు మేము కలిసి 2 మీటింగ్స్ పెట్టాం, కలిసి పని చేసుకుంటాం. ఒకే పార్టీలో ఉన్నాగా మేడం, రాజకీయాలు శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. రాజకీయాలు మాత్రమే, ఇంకెక్కడ ఉంటారు? రాజకీయాలు ఉండరు. కాబట్టి మేమే శత్రువులు ఏం కాదు. ఇంకోటి తెలుసా, ఆయన తీసుకెళ్లి పార్టీలో చేర్చిందే నేనే. ఆర్ని శ్రీనివాసులు గారిని జనసేన పార్టీలో తీసుకెళ్ళింది నేనే. బట్ ఆయన ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటే అనుకోలేడు, నా సీటుకే. మాకు కావాల్సిన తంబు వచ్చేసింది ఈ రోజు ఇంటర్వ్యూకి. నోట్ ద పాయింట్. వైసీపీలో ఉన్న ఆర్ని శ్రీనివాసరావుని బలజ కమ్యూనిటీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో. కిరణ్ రాయల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ సీటుకే ఎసరు పెట్టారు ఆర్ని శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే సీటు రాలేదు, టికెట్ దక్కలేదు. సో దాని గురించి మేడం, సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం వాస్తవమే. నేను సీట్ రేస్ లో క్లైమాక్స్ దాకున్నాను. ఆర్ని శ్రీనివాసరావు గారు రావడం, అతను ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు, చిరంజీవి గారికి అతని సన్నిహితుడు, ఆ కుటుంబంతో మంచి రాకపోకలు లేవా? ఆయన చిరంజీవికి సన్నిహితులు, నాగబాబుకి కిరణ్ రాయల్ గారు కూడా ముందు నుంచి అన్ని కావాలి కదా, ఆర్థిక బలం కూడా సరిపోవాలి కదా. ఓకే, సో ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనకి. అది ఆ టైంలో చేసుకుంటే సరిపోయేది, సమయం లేదు మాకు అక్కడికి. చెప్పగల తిరుపతిలో ఒకరు పైకి వెళ్తారంటే కింద నుంచి మా వాళ్ళే బుల్లెట్ పెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. మనం కొట్టుకొని ఏదో సామెత కదా, కోతులు చించుకుంటే దూరెత్తికిరిపోయారు. మరి ఈసారి అలా జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాము. తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేతిలో నుంచి తిరుపతి మా చేతికి వచ్చింది. తిరుపతి ప్రశాంత వాతావరణం, తిరుపతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. 1 గజము 2 గజాల స్థలం ఉండేవాడు కూడా బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. గత ప్రభుత్వం లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని కేసులు నా మీద, నన్ను వదిలేయండి, ఏం పక్కన చూసుకున్నాం. మా కార్యకర్తలు సైట్లు కబ్జాలు చేయడము, ఆస్తులు కొట్టేయడము, హోటళ్లు కొట్టేయడం, వ్యాపారాలు కొట్టేయడము, బ్లాక్ మెయిల్, బెదిరింపులు. నగరి జైల్లో మిమ్మల్ని రోజా పెట్టింది అనే మీకు కక్ష, కోపమా? అలాంటి జైలు ఊచలు లెక్క పెట్టించింది రోజు. అలా అయితే నేను ధర్మారెడ్డి మీద కోపడాలి. కరుణాకర్ రెడ్డి పెట్టించాడు, చెవిరెడ్డి పెట్టించాడు,
రోజాకు ఒక పేరు పెట్టి మరీ ట్రోల్ చేసి రోజవ్వా అని మీరు. రోజా ఏం చేశారంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిని మానసిక ఆయన మాట్లాడే మాటలు రాజకీయంగా మాట్లాడితే ఏం మాట్లాడు, మేము రాజకీయంగా ఫైట్ చేసే కెపాసిటీ జనసేనలో ప్రతి ఒక్కరికి ఉంది, ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పర్సనల్ గా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. ఒక ఆడం దాన్ని మరిచిపోయి అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ. దానికోసం ఆయన టార్గెట్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కథ చూస్తా. ఎందుకంటే నువ్వు రోజా అనేది నాకు ఎప్పుడు చిన్నప్పుడు తెలుసు. మేమంతా ఒకే చుట్టుపక్కల అందరము. తిరుపతి పెద్ద సిటీ ఏం కాదు అప్పట్లో. చాలా మొత్తం తిరిగేస్తే తప్పక రోజు తిరిగి 10 సార్లు వెళ్ళచ్చు ఒక అరగంటలో. అప్పుడు రోజా వాళ్ళు కానీ రోజా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ బాగా తెలుసు మాకు చుట్టుపక్కల అందరూ. కాబట్టి వాళ్ళు తెలిసి నీ గురించి నాకు తెలియకపోతే ఓకే, నువ్వు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఈ ఊర్లో ఉండి నువ్వు మా నాయకుని తిరిగితే ఎలా ఒప్పుకుంటుంది? నాలాంటి తిరుపతిలో ఉండగా నువ్వే ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా, ఎక్స్క్లూజివ్ మా ఇంట్లో సభ్యులు ఆవేశపడి మాట్లాడినా కూడా నేను క్షమించను. ఎందుకంత పిచ్చి? పిచ్చి అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది అయ్యప్ప స్వామి ఉంటారు, కొంతమందికి మురుగుడు రకరకాలు ఉంటారు. అంటే మాకు ఈరోజు ఈ స్థాయి ఒక అభిమానం, ఆయన అంటే ఒక ఇష్టం. ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా ఆయన మనం పిలిచి పలాకోపోయినా నన్ను చూసి నవ్వుతాడు చూసారా, అది చాలు. అంటే అదొక మ్యాజిక్ అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టమని మీరు అడగాలంటే ఒక నాకు తెలిసి ఒక 5 కోట్ల వదిలేరు మీరు ఆచరలేదు. బట్ నా లాంటి ఏమంటే ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా అలా పోతున్నా కూడా నన్ను చూసి నమస్కారం ఇలా చూసి ఒక అంటే అది అందరూ దొరకదు. అది చాలా తక్కువ మందికి దొరికింది. అందులో నేనున్నా, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది. సో ఆయన ఏమంటే ఒప్పుకోండి, నేను అది నాకు అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా నేను రోజా మీద కానీ, పెద్దిరెడ్డి మీద కానీ, ధర్మారెడ్డి మీద కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ, మొత్తం 6 గ్యాంగ్ అంతా 6 గ్యాంగ్ రెడ్డి గ్యాంగ్ వాళ్ళందరి మీద ఫైట్ చేసి ఈ రోజు ప్రశాంతంగా కోరుకుంటున్నా ఇంకా కుదరట్లా. ఇప్పుడు కూడా మాకు టార్చర్ చేస్తారు ఏదో ఒకటి. ఈ రోజు కూడా మాకు ఏదో ప్రెస్ మీట్లు ధర్నా ఏదో ఒకటి మాట్లాడటము తప్పట్లా. ఏమంటే అంత వాళ్ళు అంటే ఇప్పుడు మీరంటే అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాల నేరాలు ఇంకా ప్రజలను అట్టే ఉండిపోయింది. వాళ్ళు చేసిన అవినీతులు ఇంకా తిరుపతిలో రాష్ట్రంలో అలానే ఉండిపోయినాయి. 1000 కోట్లు దోచేశారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు జనాలు. అవన్నీ కూడా బయటకు రెటిఫై చేయడానికి ఇంకా టైం పట్టుకుంది. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం కాదు, రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్నాం కదా మేడం, దొరికింది చేస్తున్నాం, దొరకంది వెతకలేం కదా. బట్ అన్నంత స్థాయిలో రుజువు చేయలేకపోతున్నారు అనేది మీపై నా పైన కాదు కానీ మీ పార్టీ పైన, మా పార్టీ పైన కాదు కానీ మీ కూటమి ప్రభుత్వం పైన. అదే ప్రభుత్వం నా పైన పవర్ స్టార్ తో ఉన్నా, పవర్ లో లేరు, పవర్ లో ఉన్నా నాకు పవర్ కావాలి. పవర్ స్టార్ తో ఉన్నారు, పవర్ లో ఉన్నాం, పవర్ లో ఉన్నాం, కానీ పవర్ కావాలి. ఏ పవర్ కావాలి? కిరణ్ గారు మనసులో ఏదో ఉందండి సీరియస్ గానే. అంటే ఒక్కొక్కరు నేను రాయిచ్చానని అడిగారు ఆఫీస్లో, ఎవరికి ఏ నామినేట్ పోస్ట్ ఒకటి రాసి ఉన్నప్పుడు, నేను తిరుపతిలో ఎమ్మెల్యే తర్వాత ఉండేది తుడా చైర్మన్ ఉంటుంది. తుడా చైర్మన్ అంటే 5-6 నియోజకవర్గాలకి పార్టీ బలోపేతం చేసుకోవచ్చు, నేను కూడా ఎదగచ్చు, పార్టీ బలోపేతం అవుతుంది. తుడా చైర్మన్ అడిగాను కళ్యాణ్ గారిని. దానికి ఎక్సెఫిషియో బోర్డు మెంబర్ ఉంది, దానికి ఇంకా 4 పరిచయాలు పెరుగుతాయి, పార్టీ డెవలప్ అవుతుంది తిరుపతి లాంటి ప్లేస్ లో. అంటే నా లాంటికి ఏం లేదు ఒకటి ఇక్కడ, నా లాంటికి అవకాశం వచ్చిందంటే దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సంతోషపడతారు, కిరణ్ రాయలకి ఒక మంచి పదవి వచ్చింది పార్టీలో అని. అలాంటిది ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే సీటు జనసేన ఉంది, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఉన్నారు. నెక్స్ట్ వెంటనే పోస్ట్ కూడా జనసేనకి ఇవ్వడం వల్ల కొంచెం అభ్యంతరం వల్ల పెండింగ్ పెట్టారు పోస్ట్ తుడా చైర్మన్ అనేది. బట్ చెప్పలేం, నాకు తెలిసి 10 రోజుల్లో కూడా అవ్వచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరికి ఇచ్చినా పని చేయాలి తప్పదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మైండ్ లో ఆయనకంటూ ఒక టీం ఉంది, ఆ టీంలో నేను ఉన్నాను. వాడికి ఏదో చేయాలని ఆలోచన ఉంది, అది ఏం చేస్తారో తెలియదు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడ గల్లీ మిస్ అయితే ఢిల్లీ పోతాను అనేసి. కాబట్టి అవకాశం ముందు నుంచి కూడా జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఆవిర్భావం నుంచి కూడా మీరు కిరణ్ రాయల్ గారు అండ్ రాయపాటి అరుణ గారు లేదు వాళ్ళు అంటే లేటర్ ఆన్ ఇప్పుడు మీరు మాట్లాడే నేను ఓపెన్ ఇప్పుడు మీరు ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు మీడియాలో మాట్లాడే పర్సన్ లో 2014 ముందు నుంచి ఈ రోజు జనసేన పార్టీలో మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తుల్లో ఒక కిరణ్ రాయల్, ఒక షేక్ రియాజ్, ఆయన అప్పటి నుంచి ఉన్నాడు, ఒక విజయవాడ వాసు, హంసన్ వాసు, అంతే మా జనసేన సేవా దళ్ మేమందరం. పవన్ కళ్యాణ్ గారు 2016లో సేవా దళను స్థాపించారు, సారీ 2015లో ఎన్నికలు అయిపోతున్నాయి. ఆ సేవాదళ స్థాపించినప్పుడు వ్యక్తుల్లో ఒక 20 మంది ఉన్నాం, ఒక 16 మంది 17 మంది ఉన్నాం. ఆ 16-17 మందిలో నేను ఒకడు.
ఆ రోజు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన రాయపాటి అరుణ గారు కూడా మొన్న ఎన్నికల ముందు వచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న వచ్చారు, 5 ఏళ్ల క్రితం వచ్చారు. బొలిశెట్టి సత్య గారు 6 ఏళ్ల ముందు వచ్చారు. ఇప్పుడు సందీప్ కూడా 2016 తర్వాతే వచ్చారు, 18-17 వచ్చారు. సో జూనియర్స్ మీకు వాస్తవం ఏజ్ లో పెద్దలు ఉండొచ్చేమో కానీ జనసేన అయితే జూనియర్సే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు జెండా పట్టుకున్న రోజు మేమందరం ఉన్నప్పుడు చాలా తక్కువ మందిలో నేను ఒకరిని. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నా. ప్రజారాజ్యంలో చాలా మంది ప్రజారాజ్యం ఓడిపోయి గెలిపోయారేమో. మేము ప్రజారాజ్యం గెలిపినా కూడా మేము చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నాం. ఎందుకున్నామంటే మా ఎమ్మెల్యే అయినా కదా చిరంజీవి గారు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు, ఏడిపోతాం మేము. కాబట్టి మేము అక్కడే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. ప్రజారాజ్యం జనసేన పార్టీ 2014 మార్చ్ 14 ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా కళ్యాణ్ గారితో ఉన్నాం, కళ్యాణ్ గారితో ఉంటాం. ఇంకా రకరకాలుగా వినికిళ్ళు వాళ్ళు ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు రాజకీయాలు, అవన్నీ పట్టించుకునే రాజకీయాలు చేయలేము. కమింగ్ టు ద పొలిటికల్ ట్రెండింగ్ న్యూస్ అండి, ఏంటి సడన్ గా ఉన్న ఫలంగా ఓకే డిప్యూటీ సీఎం ని లోకేష్ చేయండి కానీ కళ్యాణ్ బాబు సీఎం చేయండి అని నినదిస్తూ ఉన్నారు. తప్పే ఉంది? ఏమి పవన్ కళ్యాణ్ గారికి అంటే చంద్రబాబు గారిని దీపోమని లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయమని సార్ ఇక్కడ మీకు ఎలా వైసీపీ అని మీరు అన్న మాటలే మీకు చెప్తున్నాను. జోక్ చేశా మేడం, ఎందుకంటే వైసీపీ అని ఎలా అంటారు చెప్పండి. ఏ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఇప్పుడు, ఎందుకంటే నిన్న సాక్షులు అడిగారు నన్ను, తక్కువ పెట్టి అడిగారు. అంటే చంద్రబాబు దిగిపోవాలా లేదా పైకి వెళ్ళిపోవాలా? మరి అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాంపెయిన్ అంతా చేసింది ఇవే నాకు చివరి ఎన్నికలు, నేను తర్వాత పోటీ చెయ్యనని బహిరంగంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఆయన గెలిచారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా తెర మీదకి పవన్ కళ్యాణ్ గారిని సీఎం డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే సీఎం చేయాలి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం. ఇక్కడ చాలా మంది లాజిక్ మర్చిపోయేదో మాట్లాడతారు మేడం. బట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు తెలియాలి, మీ ఛానల్ ద్వారా మీ లాంటి ద్వారా పబ్లిక్ వెళ్ళాలి, ఈ విషయం ఖచ్చితంగా వెళ్ళాలి, తెలియాలి. ఎంత త్వరగా మీరు పబ్లిసిటీ చేస్తే ఈ న్యూస్ని చాలా మంచిది మాకు. ఎంత త్వరగా మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తే, ఈ ఒక్క బిట్ని మాత్రం. మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, చేస్తారు మేడం. మీరు టెలికాస్ట్ చేస్తే వెళ్తారు మేడం, చేస్తామండి త్వరగా తప్పకుండా. మేడం పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, అంతకు మించి ఏంటో పవర్ స్టార్ అంటేనా సార్? అది అందరికి తెలుసు. ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది సినిమాలో పవర్ స్టార్. సరే, ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది మేడం? భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయన పోతే లక్షల మంది జనం వస్తారు. ప్రధానమంత్రికి కూడా నాకు తెలిసి రారేమో అనుకుంటా సార్. అతి ఉత్సాహం, ఇది అతి మాట ఏమో, కొంచెం ఆలోచించండి మేడం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగా థర్డ్ టైం జనం చెప్పేది చరిష్మా. నేను మోడీ గారు ఆయన వేరు రాజకీయంలో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తర్వాత నేను చెప్తున్నాను వాదన చెప్పండి రాజకీయాల్లో నేర్చుకుని ఇచ్చారు. కానీ చరిష్మా ఒక కామన్ కింద స్థాయి నుంచి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణ ఎస్ఐ కొడుకు నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం. ఊరికే రాలి ఆయన, రేపు ఇంకా అనేక పదవులు రావచ్చు. ఆయన ఎక్కడికి పోయినా పవర్ స్టార్ ఒక పెద్ద పదవి ఉంది ఆయనకి. వేల మంది జనం ఉన్నారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఎవడేమని అనుకో నాకొద్దు, ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పవర్, ఎక్కువ చరిష్మా, ఎక్కువ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఎందుకు తీసుకోవాలి డిప్యూటీ సీఎం అంటే ఆయనకి పదవి కోసం కాదండి, గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఆయనకు ఒక బాధ్యత కావాలి. పంచాయతీ రాజ్ చాలా మెయిన్ శాఖ. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారి తర్వాత పంచాయతీ రాజ్ని డెవలప్ చేయాలి, గ్రామీణ అభివృద్ధి, అటవీ కాపాడాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఆయనకి అవకాశం వచ్చింది, దాన్ని చేసుకుంటున్నాడు. డిప్యూటీ సీఎం హోదా పెట్టుకుని చేసుకుంటున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ గారికి నాకు తెలిసి చాలా వయసు ఉంది అనుకుంటా. డిప్యూటీ సీఎం ఓకే చేయప్పుడు తమిళనాడులో అతను చేశారు, స్టాలిన్ కొడుకుని చేశారు, చేశారు. ఇక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం మేమైతే అడ్డుకోవట్లే, అది వాళ్ళ పార్టీ విషయాలు, మేము వద్దని చెప్పట్లే. నిజంగా డిప్యూటీ సీఎం చేస్తే హ్యాపీగా నేను వాళ్ళు బుకే ఇచ్చి శాల్వా కప్పి తిరుమల ప్రసాదం లడ్డు ఇచ్చి కంగారు చెప్పొస్తా. చేయండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి. ఇది ఎక్కడ లింక్? ఒక పోర్ట్ఫోలియోలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఒకరు ఉంటారు, డిప్యూటీ సీఎం లో ఒక ఇద్దరు ముగ్గురు. సరే మేడం, డిప్యూటీ సీఎం కావాలని చెప్పి నారా లోకేష్ గారిని అడిగారా? డిప్యూటీ సీఎం కావాలి నేను అవ్వాలని చెప్పి నారా లోకేష్ గారు ఎక్కడ ఆయన స్వయంగా చెప్పారా? బహిరంగంగా లేదు. చంద్రబాబు గారు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని చెప్పట్లేదు కదా. కింద స్థాయి కార్యకర్తలు నాయకులు చెప్పినప్పుడు అది బహిర్గత కాకుండా చూసుకోవాలి, అది బయట. ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు మధ్య జరిగే మీటింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు టీడీపీలో మాట్లాడిన వ్యక్తులు నలుగురు, ఆ నలుగురు ఎవరు? పోలిట్ బ్యూరో సభ్యులు.
ప్రొవిడెంట్ ఫండ్ సభ్యులు నలుగురు. ఆ నలుగురు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి, కూటమిలో ఉన్నాం మనం, వైసీపీకి అవకాశం ఇస్తున్నాం మనం. వైసీపీ వాళ్ళు ముందే ఇంత మైకులు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, సంకల్లో పెట్టుకొని. ఎక్కడ కూటమి అంటే టప్పలెత్తుకొని మాట్లాడే వ్యక్తులు ఒక 5-6 మంది ఉన్నారు. గ్యాంగ్, పేటీఎం గ్యాంగ్. ఆ పేటీఎం గ్యాంగ్ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి ప్రయత్నంలో భాగంగా చాలా ఓపిక 2-3 రోజులు చూస్తున్నాం, సంక్రాంతి చూస్తున్నాం. ఈ ట్రోలింగ్ అంతా కూడా సోషల్ మీడియా వార్ జరుగుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టాలని ఒక ఆలోచనతోనే నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగానో, కార్యకర్తగానో, పవన్ కళ్యాణ్ అభిమానిగానో నేను బయటకు వచ్చి, సార్ మీరు తీసుకోండి మంచిదే, మీ మనసులో కోరిక వాళ్ళకి చెప్పా, ఎవరైతే కోరికలు కోరుతున్నారో మీ కోరికలు ఉండొచ్చు, మా కోరిక కూడా తీర్చండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని మా కోరిక ఉంది, చూడాలని. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గం ఇంతవరకు ముఖ్యమంత్రి కాలా ఈ స్టేట్లో, నలిగిపోయింది సామాజిక వర్గం. తెలుసా మీకు? వంగవీటి రంగా గారు కావాల్సింది కుదరలేదు, చిరంజీవి గారు కావాల్సింది కుదరలేదు, వండలోని పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బడుగు బలహీన ఉంది అని ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చి? ఎప్పటి నుంచి ఉంది మేడం, అప్పుడు ఎందుకు గొంతెత్త చెప్తున్నాను మేడం. అది కూడా రీజన్ చెప్తున్నా. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఒక సామాజిక సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్ర ఈ రాష్ట్ర తెలంగాణలో అడుగుతున్నారు ఆయన అలాంటి వ్యక్తి చూడాలని. కాబట్టి ఆయన హోదాలో చూడాలని. కానీ మొన్న ఎన్నికల పరిస్థితి ఏమంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కన్నా జగన్మోహన్ రెడ్డి దించడం మాకు ఇంపార్టెంట్ అయింది. మనం బలం కన్నా ఎదుటోని దించే బలం ఎక్కువ ఉన్నాడు, వాళ్ళు దించాలని ఆలోచన పవన్ కళ్యాణ్ పనిచేశారండి. నేను తగ్గుతా, కాంప్రమైజ్ అవుతా, నాకు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? జగన్మోహన్ రెడ్డి దించాలి, మన అన్ని సీట్లు గెలవాలి, కూటమి కట్టాలి. ఢిల్లీ గల్లీ తిరిగాడు. చంద్రబాబు గారు వచ్చారు, తిరిగారు, రాబింగ్ చేశారు, మంత్రాలు చేశారు, మొత్తం కలిపి కూటమి చేసి 164 సీట్లు కొట్టిపడేశాం. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఏది కూడా సరే, మనం ఒక చిన్న 1000 రూపాయల ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ముగ్గురు కలిపి, మనకు ఒప్పందం ఉంటుందా? ఒక ఒప్పందం అయితే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కూటమి అయ్యేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంట్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం, ఎన్నికల తర్వాత ఇలా ఉంటుంది చెప్పు. ఆ కమిట్మెంట్తో నడుచుకోమని మేము చెప్తున్నాం. ఆ కమిట్మెంట్ నాకు తెలియదు, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అది ఎప్పుడు నా దగ్గరికి వస్తే మాత్రం నేను చెప్తా, 100% చెప్తా, ప్రెస్ మీట్ పెట్టి. ఆ కమిట్మెంట్ ఏదో ఉంది కాబట్టి ఈరోజు 21 సీట్లు తీసుకున్నాం మేము. తీసుకుని 24, 3 ఇచ్చేసాం, 3 ఎంపీ 1 ఇచ్చేసాం. స్వయాన నాగబాబు గారు సొంత అన్నయ్య సీటు త్యాగం చేస్తాం మేము బీజేపీకి, అనకాపల్లి. ఈ వేవ్లో గెలిచిపెట్టాడు ఆయన, ఈ వేవ్లో నాగబాబు గారు గెలిచిపోయింటారు, ఎవరు పోటీ అయినా గెలిచిపోయింటారు. అలాంటి వేవ్లు వదులుకున్నాం మేము. ఎందుకో మేము కూటమికి వాల్యూ ఇచ్చాం, చంద్రబాబు గారికి వాల్యూ ఇచ్చాం, మోడీ గారికి వాల్యూ ఇచ్చాం. మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం అందరం. కాబట్టి నా ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్రం ఇంపార్టెంట్ అని కోరుకునే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పెద్ద పోస్ట్ ఆయన ఉంది ఆల్మోస్ట్ మా దృష్టిలో. కానీ టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము అలా కౌంటర్ చేయాల్సి వచ్చింది. మీరు తగ్గండి, మీ కోరికలు మీకు ఉంటాయి, మనసులో పెట్టుకోండి, మా కోరికలు ఉంటాయి, మేము చెప్తాం అంతే. దావోస్ పర్యటన తర్వాత నారా లోకేష్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇస్తే, నాగబాబు గారికి యాజ్ యూజువల్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీ స్టాండ్ ఏంటి? అది జరగదు, వదిలేండి మేడం. లోకేష్ గారు తీసుకోరు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఆయన ఇచ్చే మర్యాద వేరు. నారా వారి కుటుంబం, కొన్నిదల కుటుంబం వేరు కాదు, కులం వేరేమొచ్చు చెప్పారు. 4 బ్రదర్స్, మెగా బ్రదర్స్ లో 4 బ్రదర్స్, కొత్త భాష అని చెప్పారు. ఎందుకు కలిపేశారు బాబు గారు? అంటే బాబు గారు కూడా మా కుటుంబంలో ఒకరిగా భావించి మేమందరం కూడా ఈరోజు నాగబాబు గారు కూడా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ అంటారేమో కానీ అన్నయ్య కన్నా ఎక్కువ ఆయనతో జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మేము. చంద్రబాబు గారు కూడా మెచ్చుకోవాలి మేడం, నేనేం తప్పుగా చెప్పను. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఫోటో ఎక్కడ ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టమని చెప్పి ఆర్డర్ వేసిందే చంద్రబాబు గారు, జీవో పాస్ చేస్తారు ప్రతి ఆఫీస్ లో. అంత చేసే బాబు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కుర్చీ వేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైసీపీ పేటీఎం మీడియా ఉంటుంది మేడం, 100 రూపాయలు బ్యాచ్. ఆ ఇన్సిడెంట్ చూస్తే అక్కడ 2 కుర్చీలే ఉన్నాయి. అవన్నీ లేదులే మేడం, ఏదో పర్సనల్ గా ఇప్పుడు మనం 3 ఉంటాం మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడడం పక్క తీసుకెళ్ళి మాట్లాడతాం, కుర్చీలు పక్కన వేసుకొని, అది ఫోటో కూడా వాడుకుంటారు. ఓకే, 3 లేరు, మంచి ఎప్పుడు చూపిరు మేడం, చెడ్డని బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇది కామన్ సైకలాజికల్ గా. బట్ ఇంటర్నల్ గా కూటమిలో
వ్యక్తుల మధ్య అంటే మంత్రుల మధ్య సమన్వయము, పార్టీల మధ్య సమన్వయము ఎలా ఉంది కిరణ్ గారు? ఎందుకనంటే నిజంగానే ఎలక్షన్స్ కి ముందు కొంత అంగీకారం చేసుకొని ఫామ్ అయ్యి గవర్నెన్స్ లోకి రావటం ఒకటి, ఆఫ్టర్ గవర్నెన్స్ ఫార్మింగ్ తర్వాత మీ స్టెప్స్ మీరు వేస్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు. కామన్గా అక్క చెల్లి 4 ఉన్నా కామన్గా ఇబ్బందులు ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, వాడు ఎక్కువ మంచి బట్టలు వేసుకున్నాను, వీడు మంచి బట్టలు వేసుకుని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటుంది, కానీ అడ్జస్ట్ చేసుకుని పోవడం రాజకీయం. ఇప్పుడు మేము అడ్జస్ట్ కాకుండా మేము బయటపడినాం అనుకోండి, ఇప్పుడు చూడండి వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి, మేము సీఎం కావాలని ఉన్నారు, వాడుకుంది ఎవరి మధ్యలో పేటీఎం బ్యాచ్ బ్రహ్మాండం వాడుకున్నారు 2 రోజులు. వాళ్ళకి ఎందుకు వాడుకుంటారండి? మీ మధ్య జరిగేదే వాళ్ళు చెప్తున్నారు. అదే మేడం, మేము అది ఎందుకు అవసరం వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తున్నా నేను. మనమిద్దరము మన ఇంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొస్తాం. మీరు సభ్యులు మీరు ఏమైనా ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు అనంటే కడప జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గం అవుట్ ఆఫ్ కంట్రీలో దావోస్ లో ఐ థింక్ భరత్ గారు బీసీ కమ్యూనిటీ, వర్మ గారు, పవన్ కళ్యాణ్ ని అన్ని రకాలుగా సేవ్ చేసి అంటే ఐ మీన్ లోకల్ గా అతన్ని స్ట్రాంగ్ చేసి ఎలక్షన్స్ లో గెలవడానికి దూరపడిన వర్మ గారు కూడా డిపి ఏకంగా నారా లోకేష్ గారిది పెట్టుకున్నారు. ఆయన సీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ యువ నాయకుడు, వాళ్ళు ప్రేమించచ్చు, ద్వేషించచ్చు. నేను ఒకటే చెప్తాను మేడం, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అతను నాకు ఇంకా నచ్చింది, అలా మీకు కూడా చెప్పాలి. మీరు చూసి ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు మేడం, నారా లోకేష్ గారిని చంద్రబాబు కన్నా ప్రేమించే వ్యక్తులు ఉంటారా? ఉండరు. ఆయన తెలుసు కదా ఏం చేయాలి, వీళ్ళేది చెప్పేది ఆయనకే తెలుసు ఏం చేయాలో. వీళ్ళు చెప్తే తిరిగేది కాదు అవన్నీ. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఏడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఏమి చేయాలో చంద్రబాబు గారికి తెలుసు, కళ్యాణ్ గారికి తెలుసు. వీళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. ఒక బ్యాచ్ ఉందిలేండి, మామూలుగా ఇంతకుముందు వైసీపీ భజన్ బ్యాచ్ అనేవాళ్ళం. ఎక్కువ బ్యాచ్ వాళ్ళ స్వార్థం కోసమో, లేకపోతే వాళ్ళ ప్రేమ ఎక్కువ అయిపోయిందో, లేదంటే వాళ్ళ మెహర్బానీ కోసం రకరకాలుగా ఉండొచ్చు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. మీరు ఇక వాళ్ళని అడగాలి, వర్మ గారినో శ్రీధర్రెడ్డి గారినో. నన్ను అడిగితే మాత్రం మా నాయకుడు కించపరుస్తూ మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం ఎవరిని ఒప్పుకోం. ఫైనలీ ఒక విషయం అంటే టీడీపీ వాళ్ళు మేము కలిసి బాగానే ఉన్నాం. ఈ సీఎం డిప్యూటీ సీఎం పంచాయతీలు ఎంత త్వరగా పుడి స్టాప్ పడిపోతే అంత మంచిది అని కోరుకునే సమయంలో నేను హైకమాండ్ స్టేట్మెంట్ ఇచ్చింది. టీడీపీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకెవరు కూడా మాట్లాడకండి, ఇంతటితో పులి స్టాప్ పెట్టనన్నారు. మళ్ళీ రాత్రి భరత్ ఒకడు పోయి మళ్ళీ సీఎం అని స్టేట్మెంట్ మాట్లాడడం, సీఎం గారు మళ్ళీ సీరియస్ అవ్వడము. అంటే ఏమైందండి మేడం, చెప్పాం కదా, ఎవరు పర్ఫార్మెన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అలా ఉండకూడదు. కానీ ఒకటి చెప్తాను మేడం, పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గరగా చూసే వ్యక్తులు నేను ఒకడు కాబట్టి 10 ఏళ్ళు ఈ కూటమి డిస్టర్బ్ చేయడం ఎవరో అంత కాదనుకుంటున్నా. 10 years అయితే ఈ కూటమిని డిస్టర్బెన్స్ చేయడం ఎవరోలా కాదనుకుంటున్నా. నేను మహామా శక్తులు వచ్చినా కాదు అని అనుకుంటున్నాం. ఇది మాత్రం మాకు కూడా సమాచారం మేడం. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కంటే కూడా బీజేపీ హైకమాండ్ తో ఎక్కువగా సఖ్యతతో ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, కూటమి 10 years అనేది పాజిటివ్ గా తీసుకోవాలంటారు. అవును మేడం. ఎందుకో ఇప్పుడు మోడీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి డబుల్ అత్యంత ఇష్టమైన వ్యక్తి మోడీ గారు. ఇద్దరు 2014 కలిసే పనిచేశారు. 6 నుంచి పనిచేయడం మధ్య 2019 ఈ కూటమి విచ్ఛిన్నం అవబోతుంది అని లేదు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ రాజకీయాల్లో మంచి అక్కడున్న సత్సంబంధాలు చాలా బాగున్నాయి. అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, మోడీ గారు కానీ, ఇంకా బ్యాచ్ అందరూ ఎవరైతే మినిస్టర్ అందరితో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు. మొన్న కూటమి కూడా మనం ఇంకా చెప్పుకోవాలంటే చంద్రబాబు గారితో కూటమి అంత సెట్ కాకపోయినా కూడా చివరి నిమిషంలో దాన్ని చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే. రియల్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు సినిమా తీశారు గేమ్ చేంజర్, కానీ రియల్ గేమ్ చేంజర్ వచ్చి మా బాసే పవన్ కళ్యాణ్ గారు. గేమ్ చేంజర్ ఆయనే. దాంట్లో సెట్ చేసి లాబింగ్ చేసి తగ్గి సీట్లు వదులుకొని గెలవాలి. అక్కడ మోడీ గెలవాలి, ఇక్కడ చంద్రబాబు కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో సెట్ చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎక్కడ ఢిల్లీ పెద్దలతో మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా పనిచేస్తారా, మొన్నటి దాకా భయభ్రాంతి గురారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అలాగే ప్రత్యేక జోన్, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇప్పుడు అన్ని కూటమి భాగస్వామ్యంతో పోలవరం పూర్తిగా కంప్లీట్ అవబోతుందంట. నాకు తెలిసి ఒక 1 year అయిపోతుంది మేడం. 1 year లో మోస్ట్ 1 year చెప్తున్నారు అయిపోతుంది మేడం. చూడండి 1 year. అనిల్ కుమార్ యాదవ్ లాగా
నెక్స్ట్ ఓపెన్ చేస్తే అసెంబ్లీకి వస్తాను చెప్పాడు. ఇంత నాకు బత్తాలేడు మనిషి. ఇంకా ఓపెన్ గా ఏడున్నాడు తెలియదు. ఆయన ఒక ఆయన మంత్రి వచ్చాడు రెండోసారి, గంట మంత్రి ఒకడు వచ్చినాడు, అంబటి రాంబాబు. ఆయన ఆడున్నాడు తెలియదు. పోలవరం మాత్రం ఆడే ఉంది. వాళ్ళు మాత్రం బాగా ఎదిగారు అన్ని విధాలుగా. అరగంట మంత్రులు ఎదిగారు. వాయిస్ వేసుకుని నోరు ఆవు దూడలాగా అరిచిన అనిల్ కుమార్ యాదవ్ ఎదిగాడు. కానీ పోలవరం మాత్రం ఎదగల, అట్టే ఉంది. ఇప్పుడు అని మొన్న 15,000 కోట్లు 23,000 కోట్లు ఇచ్చారు, స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి 26 కల్లా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓ వరం పోలవరం వచ్చేస్తుంది కన్ఫామ్ గా. పోలవరం కూటమి ప్రభుత్వంలో రికార్డ్ చేసుకోవచ్చు. ఆన్ రికార్డు సరే మేడం. ఇలా చాలా మంది నాయకులు మాకు ఆన్ రికార్డే చెప్పారు. మీరు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు తెరవరకు అయ్యారు. వాళ్ళు వైసీపీ అయిటారు. అందుకే రేపని చెప్పట్లా, 26 అని చెప్తున్నా. 26 లోపు పోలవరం కంప్లీట్ అయిపోతుంది. రాజధాని కూడా 29 లోపు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గ్రాఫ్ వస్తుంది. అదే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కానీ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే వస్తుంది. మరో హైదరాబాద్ ధీటుగా పోటీగా కాకపోయినా అంచుమించులో అమరావతి రెడీ అవుతుంది. రైట్. ఎమ్మెల్సీ ఇచ్చాక రోజా గారి పోర్ట్ఫోలియోని నాగబాబు గారికి ఇవ్వబోతున్నారంటే టూరిజం నిజమేనండి? మేడం ఒకటి, నాగబాబు గారు నాకు ఇది కావాలని అడగట్లేదు. మేము నాగబాబు గారు మేము రకరకాలుగా చూసుకోవాలి అనుకున్నాం. రాజ్యసభ అవుతారని, టీడీడీ చైర్మన్ అవుతారని కోరిక చెప్పాను. మనుషులు కోరిక అద్దు ఉండవు. ఎందుకు జరగట్లేదు? అటు మోడీ గారి ఆశీస్సులు, అమిత్ షా గారి సపోర్ట్ ఇవన్నీ ఉన్నా కూడా నాగబాబు గారి పదవి మీద పిచ్చలేదండి, నాకు అర్థమైంది. ఆయన లేదు, దానికి ఆలోచన ఏదో ఆ ఎన్నికల్లో పార్టీకి పనిచేసినట్టు తిరిగాడు. ఆయన కూడా మన ఎన్నికల్లో పిఠాపురం అంతా నాగబాబు గారు పనిచేశారు. కాకినాడ జిల్లాతో నాగబాబు గారు తిరిగారు. నాగబాబు గారు, వరుణ్ తేజ్ బాబు, వాళ్ళ వైఫ్, మేడము అందరూ కుటుంబంతో తిరిగారు. కాబట్టి నాగబాబు గారు కూడా ఆయన్ని గౌరవించుకోవాలంటే మనకు పదవి ఒకటి ఇవ్వాలి. గౌరవం అంటే ఆస్తులో పాస్తులో కాదు మేడం, ఒక పదవి. ఇది గౌరవం అంటే మన పదవి ఇస్తారు, గౌరవం ఉంటుంది. ఆ గౌరవ పదవికి మంత్రి బాగుంటుందని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా ఆయన పని చేసుకుంటాడు. ఆయన కూడా డైర్ అండ్ డాషింగే, మనసులో ఏది పెట్టుకోడు, ఓపెన్ గా మాట్లాడేస్తాడు, తిట్టేస్తాడు. మళ్ళీ అరిచినా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి నాగబాబు గారు కూడా. కాబట్టి ఆయనకి ఏ శాఖ ఇచ్చినా, మా దగ్గర శాఖలే కదా, టూరిజం మా చేతిలో ఉంది. టూరిజం ఇప్పుడు సినిమాటోగ్రఫీ మా దగ్గరే ఉంది, మా మంత్రి గారి దగ్గరే. ఏదో మార్చుకొని చేసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు ఏమో, కానీ మాకైతే పూర్తిగా మంత్రి అయ్యాక ఖచ్చితంగా ఆయనకైతే మంచి గౌరవం అయితే దక్కుతుంది, మంచి గౌరవం అయితే స్థానం ఇస్తారు ఆయనకి. ఇంతకుముందు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు కదా, నిజంగానే అంత ఇబ్బందులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎవ్రీథింగ్ సెట్ చేసి దీన్ని ఒక డైమెన్షన్ లోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మాటకి లేదంటే ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ ని టీడీపీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనే వార్తలు, కొంతమంది సీనియర్ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తూ అది ఆయన ఇప్పుడు లోకేష్ గారు కూడా టీటీడీ క్షమాపణ చెప్పాలి అని అన్నప్పుడు అది వ్యక్తిగతం అని కొట్టి పారేశారు. ఎలా చూడాలి ఈ డిఫరెంట్ యాంగిల్స్? పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఆవేశమైన పొలిటీషియన్ తో పాటు ఆలోచన పొలిటీషియన్ కూడా. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది సినిమాలో ఆయన కోసం పెట్టేటోళ్ళ డైలాగ్, త్రివిక్రమ్ గారు ఆయన కోసం రాశారు, ఆయన కోసం సెట్ అయింది. ఇక్కడ ఇష్యూ జరిగిందండి, వేరే మీద వేయడం కాదు, కరెక్ట్ కాదు. ఎవరు పరిపాలించేది? ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు టీడీడీ చూస్తున్నారు. మీరు గైడ్ లైన్స్ సరిగా లేక అత్యుత్సాహమో లేకపోతే మిస్టేక్ జరిగింది కదా, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని ఎత్తుకునేవాళ్ళు, అసలు పెద్దగా మోసేసేవాళ్ళు బ్యాండ్లు ఎత్తుకొని. మేమేం మాట్లాడేసరికి కామైపోయి మాట్లాడలేకపోతారు ఇంకా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇంకేం మాట్లాడదాం అనేసి మేమేం చెప్పాము. జగన్ గారు వచ్చి పరామర్శించారు, జగన్ గారు వచ్చారు. ఆయన మామూలుగానే ఇంకా నేను చెప్పాలంటే ఒక సవాల్ చూస్తేనే నిద్రపోలేడు, 6 సవాలు కనిపించేసరికి పరిగెత్తిచ్చాడు అనుకుంటారు. తిరుమల లడ్డూ విషయం అంత జరిగింది కదా, గీ చేంజర్ ఆయన పేరు, మా బాస్ గేమ్ చేంజర్, ఆయన గీ చేంజర్ జగన్ గారు నీ మార్చేశాడు కదా. గీ చేంజర్ జగన్మోహన్ రెడ్డి, గీ చేంజర్ అంటాం ఆయన్ని. నీ ఇష్యూ జరిగింది, కొండకి రావాలన్నాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వస్తానని చెప్పి ఎందుకు ఆగిపోయాడు మేడం? డిక్లరేషన్ ఇష్యూ ఒకటి ఉంది. నిజంగా రావాలనుకుంటే కనీసం బయలుదేరి ప్రయత్నం చేయాలి కదా. వెంకటేశ్వర స్వామి పర్మిషన్ అయినప్పుడు ఎట్లా వస్తారు? పర్మిషన్ ఇప్పుడు మొన్న పర్మిషన్ ఇచ్చామా? నిజంగా మనం ఆపేయాలనుకుంటే హెలికాప్టర్ దిగినది పైకి, తాడేపల్లి ప్యాలెస్ లో హెలికాప్టర్ జగన్మోహన్ ఎక్కేవాడా? మేము రాకూడదు అనుకుంటే చెప్తే పైలట్ దిగి వెళ్ళిపోయేవాడు. పవర్ మా చేతుల్లో ఉంది, మేము చేయాలంటే జగన్ గారు ఎక్కువ చేయాలి, మాకు అంత అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్ మాది కాదు. వచ్చి పరామర్శించుకొని ఏదేం చేసుకున్నాం, వచ్చినాడు పార్టీ మీటింగ్ వచ్చినట్టు 100,000 మంది జనం వేసుకొని జై జగన్ నినాదాలు చేసుకుని
చచ్చిపోయాడు జనం కొంచెం పరిచుంటే అక్కడ ఆ పేషెంట్ అలా అన్నారు. పేషెంట్ దగ్గరకు వచ్చి జై జగన్ నినాదాలు చేస్తారు. ఎవడన్నా బుద్ధులు అడగడం కామన్ సెన్స్. వాళ్ళందరూ మాజీ మంత్రులు 3 అంటూ ఒక ఎంపీ ఉన్నాడు. జై జగన్ అని హాస్పిటల్ నినాదాలు చేసుకుని వచ్చి మొత్తం గబ్బు చేశారు హాస్పిటల్ని. కాబట్టి అలాంటి వాళ్ళు దేనికి వచ్చి ఎందుకు వచ్చావు? నీ పబ్లిసిటీ కోసం వచ్చావు, నీ బలం చూపించడానికి వచ్చావు. నేను ఎయిర్పోర్ట్ లో ఆపారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ జరుగుతా ఉంది, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ జరుగుతాం సార్, ఆగండి అంటే నువ్వు బైక్ లో వెళ్ళిపోతా, సైకిల్లో వెళ్ళిపోతా, నడుచుకొని వచ్చా, పారిపోయి వచ్చేస్తానని చెప్పి బెదిరించి పోలీసులు చొక్కాలు పట్టుకొని నీ కార్యకర్తలు నువ్వు హాస్పిటల్కి అడుగుచ్చావు. అది నీ మెహర్బానీ కోసం వచ్చావు, నిజంగా పరామర్శించి రాలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూశారు, పరామర్శించారు, వెంటనే చెక్కులు ఇమ్మన్నారు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు చేరాయి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాం, ఎవరు తప్పులు తెల్చని క్షమాపణ చెప్పాం. జగన్మోహన్ గారు 1,00,000 కోట్లు వస్తుంది, కనీసం 10,000 రూపాయలన్నా ఒక్కొక్క క్షతగాత్రులు ఇచ్చిండొచ్చు కదా. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ మాటకి టీటీడీ చైర్మన్, ఈవో నారా లోకేష్ ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. మేము నారా లోకేష్ టీటీడీ చైర్మన్ అడగలేదు క్షమాపణ చెప్పమని చెప్పి. క్షమాపణ చెప్తే తప్పు కాదు, నేను క్షమాపణ తిరిగి రారు కదా ఏకంగా చైర్మన్ అన్నారు. నేను అంటే మేడం అది ఆఫ్ ద రికార్డ్ మేడం, ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది మాకు తెలియదు కానీ అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రారని చెప్పారు. క్షమాపణ తప్పే ముందు పోయినాడు చైర్మన్ గారు, చెప్తే తప్పు లేదన్నారు. ఆయన చెప్తాడో లేదో ఆయనకి వదిలేసాం. అంటే మేము డిమాండ్ చేసేంత మాత్రాన చేస్తారని మేము ఆశించాం కదా. మా బాధ్యత మేము చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు క్షమించని చెప్పి కళలో నిలబెట్టుకుని చెప్పిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలకి తప్పు జరిగింది, క్షమించండి, కొంచెం జరగకుండా చూసుకుంటారని చెప్పిన వ్యక్తి. దాన్ని వాళ్ళు ఫాలో అయ్యి ఆ అధికారులు కూడా మిస్టేక్ అయిందని ఓపెన్ చెప్పేసి అయిపోయేది. వాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇంకా వాళ్ళకే వదిలేస్తాం, ఇంకా వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. అది చట్టం తరపున చట్టం చేసుకుని పోతుంది, ఇంకా అది మాకు సంబంధం లేదు. చట్టం మీరే కదండి. అదే మేడం, చట్టం అంటే చట్టం చేతులు తీసుకో మేడం, చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టం చేతులు తీసుకోము, చట్టం తమ చేసుకుంటుంది. కానీ ఒకటి నా మీద విచారణ జరుగుతోంది, ఎంక్వైరీ చేశాము, టోటల్ సీసీ కెమెరా ఫుటేజెస్ తెప్పిస్తున్నాం. వైసీపీ పాత్ర అందులో ఉందని చెప్పి నాకు అనుమానం. మరుసటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను. మేడం మీరు గొప్ప పనులు చేస్తేనేమో అది మీ క్రెడిట్, మీ ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే అది వైసీపీ ఇన్వాల్వ్మెంట్. అసలు ఎక్కడ సంబంధం ఉందండి? టీటీడీలో అక్కడ క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగితే ఎక్కడ వైసీపీ ఇన్వాల్వ్ అయింది, ఏ రకంగా ఇన్వాల్వ్ అయింది చెప్తాను మేడం. అదే పాయింట్. అనుమానం వ్యక్తం చేయొచ్చు మేము ఏదైనా. 3 చోట్ల జరిగింది ఇన్సిడెంట్. అందరికీ ఒక చోట అనుకుంటారు జరిగింది, మీరు కాదు. 3 చోట్ల తిరుపతిలో ప్రధాన 3 చోట్ల జరిగిన ఇన్సిడెంట్ 6 మంది చనిపోయారు. ఒక చోట 4, ఒక చోట 1, ఒక చోట 1. ఏడాది ఇన్సిడెంట్ జరిగితే ఒక చోట జరుగుతుంది కదా, 3 చోట్ల జరుగుతుంది మేడం. అనుమానం ఇది. దీని మీద విచారించమని చెప్పి నేనే ప్రెస్ మీట్ పెట్టాను, తిరుపతి చెప్పా. ఎందుకంటే వైసీపీ నగిరి, పుత్తూరు, చిత్తూరు, మా చుట్టుపక్కల తమిళనాడుకు సంబంధించిన బార్డర్లు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి వైసీపీ శ్రేణులు కొంతమంది పిలిపించి తొక్కిసలాట కారణమయ్యారేమో అనుమానం అయితే ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్ తీయండి. ఎందుకంటే ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒకే రోజు ఒకే టైంకి 3 చోట్ల జరుగుతుంది మేడం. ఇంత ఒకే టైంకి, అది కూడా ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ పైన ఇలా నోరు జార్ అనేస్తారా, ఇంటెన్షనల్ గా అనేస్తారా? చాలా షాకింగ్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా లడ్డు విషయం అసలు నేషనల్ వైడ్ గా దుమారం రేపింది. ఇప్పుడు కిరణ్ రాయల్ కూడా అలాంటి నేషనల్ లెవెల్ దుమారం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. మీరు పెట్టొచ్చు కదా, సీసీ ఫుటేజెస్ పెట్టొచ్చు, లిస్ట్ ఆఫ్ పిలిగ్రిమ్స్ పెట్టొచ్చు, క్యూ లైన్ లో. మేడం అన్ని ఏర్పాట్లు చేశాం. అనుకున్న దానికన్నా భక్తులు విపరీతంగా వచ్చారు. దానికి కారణం ఏందో సార్, కూటమి ప్రభుత్వమే. జనం ఎక్కువ రావడం, ప్రశాంతంగా తిరుమల. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశికి భక్తులు తరలేరండి పిలుపునిస్తే వాళ్ళు తరలే లారీలో వచ్చేసారు. జనం భారీగా వచ్చారు. పోలీసులు ఉన్నారు మేడం, తక్కువ ఉన్నారు. అంటే తక్కువని కాదు మేడం, ఒక వ్యవస్థ ఎక్కువ 10,000 మంది పోలీసులు 1,00,000 మంది వస్తారు మేడం, కంట్రోల్ చేయడం కష్టం. 3 చోట్ల పెట్టాము. అప్పటికి వ్యవస్థని ఆ రోజు 20 కౌంటర్లు పెట్టాం. 3 స్థానాల్లో 25 కౌంటర్లు పెట్టాం. ఇన్స్టెంట్ 3 స్థానంలో ఒకేసారి ఒకే టైం 10 నిమిషాలు ఎలా జరిగింది? ఇది పాయింట్. ఒక చోట జరుగుతుంది మేడం, 3 చోట్ల జరిగింది. 3 చోట్ల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట వ్యక్తులు కూడా రకరకాల మనుషులుగా ఉండరు, అందరూ కూడా తేడాగా ఉందని ఎందుకు ఉంది అనుమానం. 1 వెంకటేశ్వరం తెలియాలి, 2 నిజాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, బయటకు వస్తాయి, అప్పుడు చూద్దాం. చెప్పలేం అంటే మేము వైసీపీ నాయకులు పని అయ్యిండొచ్చు అంటున్నాం. నేను కూడా క్వశ్చన్ మార్క్ ఆరోపణ ఏమేం చేయొచ్చు. మేము ఇంత అనుమానం ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది పైన చర్యలు ఎందుకు తీసుకున్నారు? ఏ సిబ్బంది మేడం? ఎస్పీ గానీ ట్రాన్స్ఫర్ చేశాం. గౌతమి అని ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశాం.
ఒక డిఎస్పీ గారు సస్పెండ్ చేస్తాం. డిఎస్పీ గారు డైరెక్ట్ గా లైవ్ లో దొరికాడు ఇక. అంటే ఆ రోజే అనుమానం ఉంది మాకు వైసీపీ చేసిన పని అని చెప్పి వాళ్ళని వెనకేసుకొని రావచ్చు కదా, సమర్థించవచ్చు కదా ఇష్యూని. ఇన్సిడెంట్ జరిగిన ప్రజలు ఉన్న పరిస్థితిలో ఆ వేడి మీద మనం తప్పు చేసినా కూడా మేము తప్పు చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇన్సిడెంట్ లో మనం యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భక్తులు వచ్చేసారు, మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ కారకులు ఎవరో మేము పట్టుకుంటున్నాము. ఆ రోజు వెంటనే మేము మరుసటి రోజే మాట్లాడి చెప్పాం వైసీపీ పని అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ గారు రాకుండా ఉంటే మేము నమ్మేవాళ్ళం కాదు. ఆ ఇన్సిడెంట్ జరగడం, జగన్ రావడం, హాస్పిటల్ గారు జగన్ వాళ్ళు ముట్టడించడం, వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళు సోషల్ మీడియా, హాస్పిటల్లో చూసారా పేషెంట్లు సిలైన్తో పాటు పెరిగేసి ఫోటోలు ఫోజులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ కథ ఏమైనా ఉందేమో ఇందులో అని ఒక అనుమానం అయితే ఆ రోజు వ్యక్తమైంది. సో తొందరలో మీరు ఇంట్రాగేషన్ చేసి పూర్తి వివరాలు పడతా మేడం. దొరికితే కర్మ, దొరకపోతే దేవుడి దగ్గర చిక్కుతారు ఎవరో ఒకరు. వెంకటేశ్వర పాదాల దగ్గర దొరుకుతారు. అనుమానం అయితే ఉంది, వ్యక్తం చేస్తాం. ఒక కేసులో ఒక అబ్బాయిని నిందితులు చేసేప్పుడు కోర్టుకు వెళ్ళాక అది నిజమా అబద్ధమో తెలియ టైం పడుతుంది. సో ఇది కూడా అంతే. రైట్. కిరణ్ గారు బాగా బిజీగా ఉంటారు. ప్రెస్ మీట్లని ఏదో ఒక ఇష్యూలో కౌంటర్ అటాక్ అని చేస్తూనే ఉంటారు. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? ఇది సంక్రాంతి ఏదో వచ్చింది మేడం, గేమ్ చేంజర్ చూసా. తర్వాత సంక్రాంతి వస్తున్నాం, ఆ సినిమాలు చూసాం మేడం. సినిమాలు అప్పుడు చాలా తక్కువే. ఇప్పుడు ఓటీటీ వచ్చాకంట ఓటీటీ థియేటర్లు బాగా తగ్గించేసాం మేడం. ఏదో బాగా రేర్. హైదరాబాద్కి వస్తే థియేటర్ సినిమా తిరుపతి చూడండి మేడం. హైదరాబాద్ కి బెంగళూరుకి వచ్చినప్పుడు ఆడపై చూస్తా. తిరుపతి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సినిమా చూడాలంటే మాకు. సో మీ నాయకుడు గారి కుమారుడు గేమ్ చేంజర్ చూసారు? గేమ్ చేంజర్ చూసాం మేడం. మా సినిమా కదా, వెంకటేష్ గారు చూసాం. బాలయ్య సినిమా మిస్ అయింది, వీళ్ళు చూడాలి సార్. అది కూడా చూస్తాం, ఎందుకంటే మా కోట వీళ్ళు హీరోనే ఆయన కూడా. ఇప్పుడు పుష్ప 2 చూడలేదు? చూసాం మేడం. ఎందుకు చూడం మేడం, రీసెంట్ గా అంటే ఓల్డ్ అయిపోయింది పుష్ప 2. యాడింగ్ అది కూడా వచ్చింది కదా, క్లిప్పింగ్. అది చూడలే మేడం. పుష్ప 2 రిలీజ్ అయిన 1 వీక్ ఏదో చూసాం. అంటే చూడాలంటే మరి చూడకుండా ఎవరెవరో సోషల్ మీడియాలో పెట్టినంత కాదు. కానీ మీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఖండించాడు, మీకు భయం లేదు? అసలు చూడొద్దు, ఎలా చూస్తారు? సినిమానే చూడాలి, రాజకీయం చేయాలి. సినిమాని రాజకీయం ఇప్పుడు ముడిపెట్టకూడదు. రాజకీయ సినిమా ముడిపెడితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసారా, పుష్ప ఇష్యూ ఈ రేవంత్ రెడ్డి గారు సీరియస్ యాక్షన్ తీసుకొని సినిమా లేకుండా ఆపేసి ఆర్థికంగా నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమాలు చాలా మన సినిమా అంటే హీరో, మీరు అందరూ సినిమా అంటే హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు. దాని వెనకాల వేలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కడుపుకుంటున్నట్టు అయిపోతుంది మేడం. కాబట్టి అది ఇష్యూ జరిగింది, తప్పు, దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే ఫైనల్. సినిమా చూడొద్దని చెప్పి చెప్తే మాత్రం చూడకూడదు. నేను చూడకపోతే ఓటీటీలో వస్తుంది, ఇంట్లో చూస్తాను. మీరు డిసిప్లిన్ పాటించట్లేదు జనసేనలో. సినిమా పొలిశెట్టి శ్రీనివాస్ గారు చూడండి, ఇక్కడ మీ కిరణ్ రాయల్ గారు మీరు వద్దన్నా సరే సినిమా చూసి బహిరంగంగా ఖండించారు పుష్ప 2 చూడొద్దని. ఇక్కడ కిరణ్ రాయల్ గారే చూసేసారు. మమ్మల్ని ఎక్కడ చూడుతున్నారు? ఏపీలో చూడొద్దు, తెలంగాణ చూడదు, బెంగళూరులో చూడదు. అసలు పుష్పనే చూడొద్దు అన్నారు మిమ్మల్ని. అవునా మేడం, బెంగళూరు అంటే సినిమా ఇంట్లో పోతుంటే పోలాం అంటే అవధి ఎప్పటికీ థియేటర్ ఖాళీ అయిపోయినప్పుడు చూసాం మేము. ఇంకా 6వ రోజు 7వ రోజుకు థియేటర్ ఖాళీ అయిపోయినాక వెళ్ళి చూసాము. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది మేడం. చూసి చూడకపోతే అబద్ధం. ఓకే మేము చూడలేదు, మేము చించినా పొడిచా చెప్పిన అబద్ధం అన్ని. ఓపెన్ మీరు డైరెక్ట్ ఓపెన్ చెప్పాను. నేను చూసా 1 వీక్ తర్వాత చూసా. నాకైతే అంత ఇంప్రెస్ సినిమా అయితే కాదు. ఆ సినిమా చూసి నేరగాళ్ళు ఇంకా నేరాలు లేదు నేర్చుకోవచ్చు ఇంకా బాగా. మీ జిల్లాకు సంబంధించిందే కదా మా సినిమా, మా తిరుపతే కదా అది, అందుకే చూడాల్సి వచ్చింది. మా తిరుపతి, మా గంగమ్మ గుడి, మా జాతర, ఏంటి కథ సినిమాలో అనేసి. ఇంకెవరో చూడకపోతే ఓకే, నేనేమనుకో మా ఊరి సినిమా చూడాలి కదా, అందుకే చూస్తారు. ఎలా చూస్తున్నారండి అంటే యాజ్ ఎ జనసేన ఆఫ్ కోర్స్, లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరో మూవీ కాబట్టి మేడం అది నాకు ఇక్కడ అరెస్ట్ ఇష్యూ అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది. అరెస్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారండి. సినిమాగా చూడండి, సినిమా మీద కక్ష కట్టకూడదు, సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు. బట్ వాళ్ళ ఫ్యామిలీకి అంతా బాగానే ఉన్నారని అనిపిస్తుంది మేడం. అంటే ఇది ఆ ఎలక్షన్ ముందు ఆ కర్నూలు పోయి అనవసరంగా అల్లు అర్జున్ అదొక పెద్ద రచ్చ చేసుకున్నాడు. ఆ ప్రచారం పోయి అతనికి శిల్పా రవి సౌరతం ఎమ్మెల్యే ప్రచారం అది కొంచెం బాగా అంటేనే. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఎన్నైనా చెప్పని, మెగా అని లేకపోతే నో అల్లు అర్జున్. మీరు కానీ చూసుకోండి, రికార్డ్ చేసుకోండి, మెగా లేకపోతే నో అల్లు. మెగాస్టార్ అంటే అందరూ ఆయన
మెగాస్టార్ ఆయన. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి దారేసిన ఆయనే. మీరేమో ఇలా అంటారు, ఆయన ఫ్యాన్స్ ఏమో అల్లు అనే లేకపోతే మెగా అనే లేదు అని వాళ్ళు అంటారు. అల్లు రామలింగ అల్లు చేసుకోకపోతే మెగా ఎక్కడ అని వాళ్ళు అంటారు. మేడం అది ఫ్యామిలీ అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చూశారు? ఎన్టీ రామారావు అల్లుడు అయిన తర్వాత ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. పర్సనల్ గట్స్, ఎథిక్స్ కావాలి. మెగాస్టార్ గారు ఆ రోజు డాడీ సినిమాలో అల్లు అర్జున్ తీసుకొచ్చి డాన్స్ ప్రోత్సహించి అప్పట్లో గంగోత్రి సినిమా అప్పుడు గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఉన్నారా? లేదు కదా. మేమంతా బ్యానర్లు వేసాం కదా, మేమంతా సినిమా టికెట్లు కొన్నాం కదా, హౌస్ఫుల్ చేశాం కదా. ఆర్యా 2కి ఫ్యాన్స్ వచ్చారు అప్పుడు? లేరు కదా. ఆర్యా 3 మళ్ళా 3కి ఫ్యాన్స్ వచ్చారు? లేదు కదా. దేశముద్ర సినిమాకి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు? లేదు. మెగా ఫ్యాన్సే కదా, మెగా కుటుంబం ఫ్యాన్సే కదా. ఆ రోజు అల్లు అర్జున్ అంత మేమే చూసుకునేది అంతా. ఈ రోజు కూడా మేము చూస్తున్నాం కదా. ఏడున్నారో అది మెగా కుటుంబంలో ఒక వ్యక్తి అని మేము భావిస్తాం. అది అతను వాళ్ళు చూసుకోలేదు. అది వాళ్ళకా మా విలాంక మామలా వాళ్ళు మాకుంది. మేమైతే వాళ్ళు అతను మెగా ఫ్యామిలీలో ఉన్నాడు కాబట్టి అతని సినిమాలు చూసాం. మేము ఆ రోజులు బ్యానర్లు పెట్టినాం, థియేటర్గా టపాసులుగా ఇచ్చినాము, సంబరాలు చేసుకున్నాం, పొట్టేలు కోసి భోజనాలు పెట్టాం. అవన్నీ ఎందుకు చేసామంటే మెగా కుటుంబంలో వ్యక్తి చిరంజీవి గారు వ్యక్తి. ఆ రోజు ఆడియో ఫంక్షన్ చిరంజీవి గారు కళ్యాణ్ గారితో వచ్చే వ్యక్తి కాబట్టి అలా అనుకున్నాం. అంతేకాని సొంతంగా వాళ్ళకి ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చుండొచ్చు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు వచ్చుండొచ్చాము. కానీ ఫస్ట్ గతం మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ మెగా లేకపోతే ఇవంత లేవు. మెగానే అంతే. ఫైనల్ క్వశ్చన్, 3 సార్లు ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టారు కదా హిందూపురం నుంచి. ఆయనకు మంత్రి పదవి లేదు, నాగబాబుకు మంత్రి పదవి ఎందుకు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు చాలా. ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మీరు చంద్రబాబు గారిని అడగాలండి, లేదా లోకేష్ గారిని అడగాలి, లేదా నారా బ్రాహ్మణిని అడగాలి. మాకే తెలియదు విషయం. ఎందుకు ఇవ్వట్లంటే ఆల్రెడీ అల్లుడికి ఇచ్చున్నారు కదా ఇతనికి, నారా లోకేష్ కి. ఫాదర్ సీఎంగా ఉన్నారు. మరీ ఆయన మంత్రి ఇచ్చేసి పబ్లిక్ మాట్లాడుకునే అవకాశం మనం కూడా ఇవ్వకూడదు. బాలయ్య బాబు కూడా అడిగలేదు, నాకే తెలియదు. ఆయన కావాలని అడగలేదు, మనకు తెలియదు. ఇంకా విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే బాగుంటుంది ఏమనిపించింది. మళ్ళీ వాళ్ళ పార్టీలో డెప్త్ కిరణ్ పార్టీ దాని మా పార్టీలోకి వస్తున్నాడు మాట్లాడుతారు కాబట్టి ఆ విషయాలు టీడీపీ వాళ్ళు అడిగితే బాగుంటుంది. సమాచారం ప్లీజ్. ఇక్కడ 2 questions ని ఫైనల్ గా నేను ఒకటే సింగిల్ క్వశ్చన్ గా మిమ్మల్ని అడుగుతా కిరణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి సంబంధించి వాస్తవంగా ఎలక్షన్స్ ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, వైసీపీ పైన దుమ్మెత్తిపోసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సొంతంగా ఫండింగ్ రైజ్ చేసి నేను రోడ్లు వేయిస్తూ ఉన్నాను అని చెప్పి మీ జనసేన జన సైనికులు అవ్వచ్చు, మద్దతుదారులు, పార్టీ నుంచి కొంతమంది మీలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు కావాల్సిన ఫండింగ్ అనేది సమకూర్చట్లేదా అనేది ఒకటైతే, ఈ సపోర్టివ్ సిస్టమ్ కేంద్రం నుంచి ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వటానికి పావులు కదుపుతున్నారు అనేది. రోడ్లు చూపించి సీఎం అవసరం మాకు లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అంటే నాట్ ఓన్లీ దట్, అన్ని రకాల మేడం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నిధులు వస్తున్నాయంటే కూడా చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడమే. ఎందుకంటే ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీలు, మోడీ గారు మాకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎవరు తీసుకొస్తారు. ఆ నిధులకి సీఎంకి కుర్చీకి సంబంధం లేదండి. అది వేరు, ఇది వేరు. రోడ్లు వ్యవస్థ నిజంగానే మీ దగ్గర డబ్బులు మీరు కూడా ఇచ్చే రోడ్లు, నా దగ్గర డబ్బులు నేను కూడా ఇచ్చే రోడ్లు. రోడ్లు అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా చండాల దరిద్రమైన రోడ్లు. ఇప్పుడు కూడా కొన్ని సెట్ కాలే ఇంకా వాస్తవం. ఇప్పటికి 85% కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోడ్లు బాగు చేసే అవసరం ఉంది. ఫస్ట్ నిధులు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టిందే గ్రామాల్లో రోడ్లు, మంచి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసామన్నాడు. వేస్తున్నారు. అంటే సమయానికి కాంట్రాక్టర్ రాకపోవడం, వర్షాలు రావడం రీజన్. కరెక్ట్ టైం ఉగాది కల్లా చూడండి, ఉగాది కూడా ఇంకొక 15-20 days చూడండి, మీరు మా ఏపీ రోడ్ల మీద రైలు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా స్పీడ్ బ్రేకర్ లేని రోడ్లు రైలు వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అది లేకపోతే మళ్ళీ ఇబ్బందులు. స్పీడ్ బ్రేకర్ లేకపోతే మళ్ళీ కేసు పెడతారు. అవన్నీ కాదు, మంచి రోడ్ల మీద మంచి ప్రయాణం, బండ్లు పంచలే కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ప్రామిస్ చేస్తున్నాం. షూర్. ఒకవేళ గతుకుల రోడ్లు, ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి. గుంటలు పడిన రోడ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా కనిపిస్తారు, ఫోటో తీసి ట్వీట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి పెడితే మీరు నాకు పెట్టలేదు, మా ట్వీట్ మా కిరణ్ జనసేనకి ట్వీట్ చేయండి. మేము వెంటనే అక్కడ అధికారులు ఎవరో కనుక్కొని అక్కడ ఏపించే బాధ్యత మాదే. ఖచ్చితంగా అవకాశం రాదు ఛాలెంజ్ చేస్తున్నారు. రాదు 1 month లో మొత్తం ఆల్మోస్ట్ 100% మొత్తం రోడ్లు పూర్తయిపోతాయి. ఒకవేళ వర్షాలు పడి మళ్ళీ ఏమైనా ఇబ్బంది, రోడ్లు ఏమైనా చిన్న చిన్న గుర్తుకులు పెడితే దాన్ని మైక్రోస్కోప్స్ చూసి వైసీపీ నాయకులు ఫోటోలు పెడితే మాత్రం నేనేం చేయలేను. నిజమైన రోడ్లు పోతే మాత్రం దాన్ని ఏపించే బాధ్యత మాదే. థ్యాంక్ యూ
ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విషయాలు, ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో నాకు ఇది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఫ్యూచర్ లో చాలా చేయాలి. ఖచ్చితంగా మేడం, మీ సహకారం, మీ ఛానల్ సహకారం ఇప్పుడు మాకు ఉండాలి, మా జనసేన పార్టీకి ఉండాలి. థ్యాంక్ యూ మేడం. జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందండి మా సహకారం ఎప్పుడు. మీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడంలో మీరు ఎంత భాగస్వామ్యంతో ఖచ్చితంగా పట్టుదలతో ముందుకెళ్తున్నారు, అది నిర్విరామంగా జరగాలి, సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగాలి. మీ అందరి సహకారంతో మేము అనుకున్న కోరిక ఆయన చూడాల్సిన స్థానం కూడా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు 2025 లో టైం నేను చెప్పలేదు మేడం, అది మళ్ళీ వేరే తమ్నైల్ మళ్ళీ ఒకటి వచ్చింది కిరణ్ గారు. 2025 లో మేబీ ఆర్ మే నాట్ బి పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమైనా జరగచ్చు, ఇది మాత్రం ఇది తమ్నైల్ పెట్టుకోవాలి మీరు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, జరుగుతుంది, ఇది మాత్రం చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికే సీఎం ఆంధ్ర రాష్ట్రం కన్ఫర్మ్, అంతే. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.